2019 వరకు చూస్తే 2,40,323 ఓట్లు ఉండేది. మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని కూడా నేను డ్రైవ్ చేసి ఎంటబడి కనుక్కోండి అని మీరు రాసిచ్చి ఇవన్నీ చేస్తే 22,000 ఓట్లు దొంగ ఓట్లని తేల్చినాం. చాలా పేపర్లలో ఈనాడోడు అవి అయినాయంటే ఈనాడోడు ఎట్లా రాస్తాడంటే ఫస్ట్ దొంగ ఓట్లు ఉన్నాయని అతనే రాస్తాడు. అవి తీసేయడం మొదలుపెట్టినాక ఒరిజినల్ ఓట్లన్నీ బీకేస్తున్నారు అని అతనే కథనాలు పెడుతూ ఉంటాడు. ఎట్లయినా అట్లా తిప్పుతూ ఉంటాడు. సో 2023 వరకు చూస్తే మన దాంట్లోనే 22,000 ఓట్లను తొలగించడం జరిగింది. దొంగ ఓట్లును చనిపోయినారో ఆ విధంగా. తర్వాత 2023 జనవరి 1వ తేదీ ఓటర్ లిస్ట్ వచ్చిన దాని ప్రకారం 25,450,000 ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2023 దీన్ని. తర్వాత దాని ప్రకారం షిఫ్ట్ డబుల్స్ ఇవన్నీ కలిసి వాళ్ళు ఒక 10,000 ఓట్లను దగ్గర 10,878 ఓట్లను వాళ్ళు తీసేయడం జరిగింది. సో అది తీసేస్తే 2,28,679 ఓట్లు మనకు ఉండాల. అంటే ఇది ఎలక్షన్ల కంటే ఒక నెల రోజుల ముందు వరకు మనం ఇచ్చిన కంప్లైంట్తో సాధిస్తే 2,28,000 ఓట్లు ఉండాల. కానీ మేలో వచ్చిన ఓటర్ లిస్టులో చూసుకుంటే అది ఎక్కడ లేని విధంగా మళ్ళీ 2,45,758 ఓట్లకు పెరిగినాయి. అంటే కేవలం నెల రోజుల లోపల మళ్ళీ 20,000 ఓట్లు కొత్తగా పెరగడం జరిగింది. వీళ్ళు ఎట్లా పుడతారో 20,000 ఓట్లు నెలకే పుడతారో నెలకే ఓట్లు వచ్చాయి. నెల నెల జరుగుతున్నా కానీ ఈ దొంగ ఓట్ల ప్రక్రియ అనేది జరగదు. మొన్న ఎప్పుడో జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదో చెప్పడం జరిగింది. దీనికంతా మీరు అఫిడవిట్ ఎలా క్షమాపణ చెప్పాలా అని చెప్పి రాహుల్ గాంధీ వదిలిపెట్టేస్తే అసలు నేను ఈ వేదిక ద్వారా ఇక్కడ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈ దేశంలో ఎలక్షన్స్ నడిపిస్తున్నామని ఇక్కడున్న బిఎల్ఏలు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు, లేకుంటే ఈఆర్ఓలు కావచ్చు. ఈఆర్ఓలు అంటే ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, మనకైతే ఆర్డీఓ కావచ్చు, ఏఈఆర్ఓలు అంటే ఎంఆర్ఓలు కావచ్చు. మీకు ఛాలెంజ్ ఎక్కడైనా ఎవడైనా కావచ్చు, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉన్న 46,828 బూతులు ఉంటే ఒక్క చోట చూపియండి ఈ ఓటర్ లిస్టులో తప్పులు తడక లేకుండా ఈ ఓటర్ లిస్ట్ ఉందని ఒక్క ఓటర్ లిస్టు చూపిలేరు. మళ్ళీ దీనికి సంవత్సరం చేస్తూనే ఉంటారు, సంవత్సరం తిరుగుతూనే ఉంటారు. సంవత్సరము ఈ చనిపోయిన ఓట్లను తీసేయాలని, కొత్త ఓట్లను ఎక్కించాలని, ఇండ్లు మారిపోయిన ఓట్లు చూడాలని సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. కానీ ఏ ఓటర్ లిస్టు దగ్గరికి ఎవడు కానీ ఇవి దొంగవి కానీ ఇవి కానీ తీసేసిన దాఖలాలే ఉండవు కూడా. ఎందుకంటే పేరుకే మన ప్రజాస్వామ్య ఈ ప్రభుత్వం అని నడుస్తోంది, ఈ భారతదేశం అనుకుంటున్నాం. కానీ ఎక్కడ ప్రజాస్వామ్యం కానీ ఇంకోటి కానీ ఎక్కడే కానీ కనపడట్లేదు. ఎందుకంటే జరుగుతున్న ఎలక్షన్స్ పరిణామాలు కావచ్చు, జరుగుతున్న పద్ధతిలో కానీ ఏ విధంగా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం.